యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము ప్రకటన చేసిందామంటే విజయ్ ప్రభుత్వానికి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మేము మద్దతునివ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇదే రకమైనటువంటి నిర్ణయాన్ని సిపిఐ కూడా ప్రకటన చేసింది. మేమిరువురమే కాకుండా విసికే పార్టీ కూడా ఇదే రకమైనటువంటి ప్రకటన చేసింది. అంటే ఇప్పుడు మొత్తం 3 పార్టీలు 6 ఎమ్మెల్యేలు, అదే మాదిరి కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు విజయ్ టీవీకే పార్టీ సంపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మెజారిటీని సాధించింది. దీంతో సంక్షోభ నివారణ అనేది ఏర్పాటైంది అనేది ఈ రోజుకు ఉన్నటువంటి కండిషన్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి స్టేటస్ చూస్తే ఇది కనిపిస్తుంది. కానీ యాక్చువల్ గా నిన్నటి దాకా జరిగిన పరిణామాలు లేదా ఈరోజు మధ్యాహ్నం దాకా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి పద్ధతులన్నీ కూడా అవకాశవాదంతోనూ అడుగడుగున కుట్రపూరితమైనటువంటి లక్ష్యంతోనూ వ్యవహరించినటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గవర్నర్ల వ్యవహార శైలి మరొకసారి తీవ్రమైనటువంటి వివాదంగా మారిపోయింది. ఆ రాష్ట్రంలో గవర్నర్ వ్యవహరించినటువంటి పద్ధతి మీద సాధారణ ప్రజానీకం కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ప్రదర్శించినటువంటిది కూడా నిన్నటిదాకా మనం చూసాం. ఈ రోజు ఉదయం కూడా అదే స్పష్టంగా కనిపించింది. దీనికి కారణం ఏంటంటే ఇంత మునుపు మన మిత్రులు చెప్పినట్లుగా తమిళనాడులో విజయ్ మినహా మరొక్కరెవరు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు రాలేదు. నంబర్ 1 మొదటిది. ఈ కారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత గవర్నర్ది. టీవీకే తరపున విజయ్ కూడా వెళ్ళి గవర్నర్ని కలిసి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు అవకాశం కల్పించండి అన్నప్పుడు గవర్నర్ గారు చెప్పింది నీకున్నటువంటి మద్దతును ఎస్టాబ్లిష్ చేయండి. ఎస్టాబ్లిష్ చేయడం అంటే దాని అర్థం ఏంది? ఎస్టాబ్లిష్ చేసేది ఎక్కడ, లేదంటే బల నిరూపణ జరిగేది ఎక్కడ? దీని మీదే సుప్రీంకోర్టు 9 మంది జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు జడ్జిల బృందం ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1988వ సంవత్సరంలో జరిగినటువంటి సందర్భంలో ఎస్ఆర్ బొమ్మాయి జనతాదళ్ గవర్నమెంట్ కర్ణాటకలో ఏర్పాటైతే ఆయనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఫిరాయించి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించినప్పుడు ఆయన బొమ్మాయి గారు ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ వెంకట సుబ్బయ్య గారికి ఆయన ఒక విజ్ఞాపన చేశాడు, నాకు ఫ్లోర్ లో బల నిరూపణకు అవకాశం కల్పించండి అని కోరితే ఆయన అవకాశం ఇవ్వాల. గవర్నర్ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించి 356 ఆర్టికల్ ప్రయోగించి రాష్ట్రపతి పాలనని ఆ సందర్భంగా ప్రకటించారు. దీని మీద బొమ్మాయి గారు సుప్రీంకోర్టుని సంప్రదిస్తే 9 జడ్జిల బృందంతో ఉన్నటువంటి టీము ఏమని చెప్పింది? గవర్నర్ చేసింది తప్పు, అవకాశం కల్పించి ఉండాల్సింది, బల నిరూపణ పార్లమెంటు వేదికల మీద జరగాలి తప్ప గవర్నర్ల ఎదురుగా జరగదు అని చెప్పి అది దృష్టిలో పెట్టుకున్నా. ఇంత మునుపు మిత్రులు చెప్పినట్టుగా ఏబి వాజ్పేయి గారు 13 రోజుల గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నాం. పివి నరసింహరావు గారు 1991వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన మైనారిటీ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. యూపీఏ 1 గవర్నమెంట్ ఏర్పాటు సందర్భంగా ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. లేదు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనుభవాలు తీసుకున్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీనే ఆహ్వానించడం అనేది ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా గోవాలోను, మణిపూర్లోను, అదే మాదిరి మరికొన్ని చిన్న రాష్ట్రాల్లో, వీటన్నిటిల్లో ఈవెన్ కర్ణాటక రాష్ట్రంలో కూడా గతంలో బీజేపీ విరుద్ధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించింది. మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో అయితే 2 సీట్లు ఉన్నటువంటి చోట కూడా కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ స్థానాలు, హస్తిమస్కాంతం అంత తేడా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి 2014 తర్వాత పలు సందర్భాల్లో మనకు వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇదే రకమైనటువంటి పద్ధతి తమిళనాడులో ప్రయత్నం చేయడానికి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అవకాశవాదంగా వ్యవహరించడం అనేది తప్పు అని చెప్పి మా అఖిల భారత పార్టీ, మా పార్టీ అఖిల భారత కార్యదర్శి ఎంఏ బేబీ గారు చెప్పారు. తమిళనాడులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖం గారు కూడా చెప్పారు. మేము వాస్తవంగా విజయ్ మేము కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయాల, డిఎంకే కూటమిలో ఉంటూ మేము పోటీ చేశాం. అయినప్పటికీ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకేని మీరు ప్రమాణ స్వీకారానికి పిలవండి అని మేము చెప్పాం. మేము చెప్పడం కాదు,
నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ కూడా చెప్పింది ఏమని చెప్పాడు? విజయ్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చాయి, కాబట్టి వాళ్ళని ఆహ్వానించండి, 6 నెలలు చూద్దాము, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాము. ఆయన చేసినటువంటి చెబుతున్నటువంటి పథకాలన్నీ అమలు కావడానికి ఆస్కారం కనిపించడం లేదు. కనీసం మేము పెట్టేటువంటి పథకాలనైనా అమలు చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు. బహిరంగంగా చెప్పాడు, మేము పోటీలో లేము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. వీటన్నిటి అంతరార్థం ఏమిటి? ఎక్కడా కూడా ఏ ఒక్కరూ పోటీలో లేరు, ఏ ఒక్కరూ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆటంకంగా లేడు, అవాంతరాలు కూడా లేవు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గురించి మీరు కమ్యూనిస్ట్ పార్టీ చేసిన సహాయం విజయ్ ప్రభుత్వం ఏర్పడడానికి మాత్రం ఉపయోగపడింది. కానీ ప్రభుత్వంతో ఎటువంటి ప్రయోజనాలు కమ్యూనిస్ట్ పార్టీలు రెండు, సిపిఐ సిపిఎం రెండు ఆశించట్లేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం కమ్యూనిస్ట్ పార్టీలకు ఇష్టం లేదు. స్టిల్ డిఎంకేతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా మతతత్వ శక్తులతో పోరాడడానికి కమ్యూనిస్ట్ పార్టీలు నిలబడుతున్నాయి. సో ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఇప్పుడున్న కండిషన్కి అయితే టీవీకే అధికారానికి రావడానికి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. కానీ ఈ సపోర్టు ఎల్లకాలం ఉంటుందా లేదా ఇదే ఎక్స్టెండ్ అవుతుందా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడైనా అన్ని రాజకీయ పార్టీలు కలిసినప్పుడు అది కప్పలు తక్కెళ్ళగా ఉంటుంది. ఎన్ని కప్పలు తక్కెళ్ళ ఉంటాయి, ఎప్పుడు దూకుతాయో మనకు అర్థం కాదు. ఎందుకో కమ్యూనిస్ట్ పార్టీ అధికారులు దూరంగా ఉండాలనుకుంటుంది. రాక వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదలాలనుకుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో కలిసి పనిచేసి సైద్ధాంతికంగా ఒకే వేదిక మీద ఉన్న రెండు పార్టీలు 5 ఎమ్మెల్యేలు గెలిపించడానికి డిఎంకే ఎంత కష్టపడిందో మనందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని వదిలేసి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీవీకేతో కలిసి అధికారాలు పంచుకోవడానికి ఉర్రు తొలగుతున్నాయి. అధికారం లేకపోవడం వల్ల కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఒరిగేదేంటి? ఒకటే సార్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మేమేమి అధికారానికి ఉవ్విళ్ళూరడం లేదు. మేము మా జ్యోతి బసు గారిని ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి 98 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో యూపీఏ కదా ఆ రోజున ఉన్నటువంటి అలయన్స్, గ్రాండ్ అలయన్స్ తో ఏర్పడినటువంటి ప్రభుత్వంలోనే జ్యోతి బసు గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ప్రతిపాదన వచ్చింది. ఆ రోజున 70 మంది ఎంపీలు లెఫ్ట్ పార్టీస్ కి దగ్గర 68 నుంచి 70 ఎంపీల సామర్థ్యం కూడా మాకు ఆ రోజు ఉన్నది. ఆ రోజున మేము చెప్పింది ఏమనంటే, మేము సొంతంగా ప్రభుత్వం మీద ప్రభావం చూపించగలిగి, నిర్ణయాల మీద ప్రభావం చూపించగలిగే శక్తి లేనప్పుడు మేము ఎవరి మీదో ఆధారపడి వాళ్ళ విధానాలకు అనుగుణంగా బూర్జువా పార్టీలు ఇచ్చే మద్దతును తీసుకొని మేము ఫెయిల్యూర్ గవర్నమెంట్ గానో ప్రజలకు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఏదో ఒకటో రెండో చేయడం, మేమేమైతే లక్ష్యాలు అనుకుంటున్నామో, ఏ విధానాలు అయితే అనుకుంటున్నామో వాటిని అమలు చేయలేనటువంటి నిస్సహాయాలుగా అట్లాంటి ప్రభుత్వాలు ఎవరి మద్దతుతోనో ఏర్పాటు చేసుకొని మేము ప్రభావం చూపించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వాల్లో ఉండకూడదనేది మా విధానం. అది ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటిది కాదు. ఇప్పుడు టీవీకే ప్రజలకు ఏదైతే పథకాలని లేదా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో, ఇప్పుడు టీవీకే ఇవన్నీ డెఫినెట్గా ప్రజలకు చేయగలదని నమ్ముతుందా కమ్యూనిస్ట్ పార్టీలు నమ్ముతున్నాయండి? ఇప్పుడు ఏదైనా మేము ముందుగా జ్యోతిష్యాలు ఎట్ట చెప్పేదండి, విజయ్ ఎట చేస్తాడు. ఇప్పుడు మేము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఎందుకు పలుకుతున్నాము? సంక్షోభ నివారణ, రెండవది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్ని మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు. ప్రజలు కోరుకున్నటువంటి దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ కారణంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజులు మద్దతు ఇస్తాము, లేదంటే ఎంతకాలం కొనసాగిస్తాము, లేదా మధ్యలోనే ఉపసంహరణ చేసుకుంటాము, అవన్నీ ఈ రోజు మాట్లాడతామా? ఆ ప్రభుత్వం ప్రజల పట్ల వ్యవహరించే తీరును బట్టి మా వ్యవహార శైలి ఉంటుంది. మేమెట్లా ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేసుకుంటాం అనేది ఆ ప్రభుత్వం యొక్క నడక మీద ఆధారంగా ఉంటుంది తప్ప, మేము ఈ రోజు మద్దతు ఇచ్చి ఏ రోజు ఉపసంహరిస్తామని ఈ రోజే ప్రకటించి అది ఒక అర్థం లేనటువంటి చర్చ. కాబట్టి ఈ రోజు మేము ఎందుకు ఆ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాం? ఈ రోజు ఉన్నటువంటి కండిషన్ లో ఆ ప్రభుత్వం ప్రజానుకూలమైనటువంటి పద్ధతిలో కొనసాగాలని కోరుకుంటున్నాము. కొనసాగుతుందా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి మేము ప్రజల పక్షాన నిలబడి
పోరాటం చేయడము, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ నడపడము, ప్రశ్నించడము, పోరాటాలు చేయడం అది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రయత్నంలో మేము ఒకటే స్పష్టంగా అనుకునేది, ఈ రోజు దేశంలో బీజేపీ అంత ప్రమాదకరమైనటువంటి శక్తి మరొకటి లేదు. ఈ రోజు ప్రజల్లో ఐక్యతను చెడగొట్టడము, మతోన్మాద శక్తిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ చాలా వైవిధ్యం ఉన్నటువంటి ఈ భారతదేశంలో తీవ్రమైనటువంటి ఆటంకాలను కల్పిస్తున్నటువంటి స్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి బీజేపీని నియంత్రించడము. రెండవది, ద్రవిడ సిద్ధాంతం, ఒక పెరియార్ లాంటి, అన్నాదురై లాంటి ఇట్లాంటి ప్రముఖులు చాలా పెద్ద ఎత్తున ఒక డెమోక్రటిక్ నామ్స్ తో మూవ్మెంట్లు చేసి ఒక అత్యున్నతమైనటువంటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి తమిళనాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య శక్తులు బలపడాలి, అవి ముందుకు రావాలని కోరుకునే వాళ్ళం మేము.